మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడారు. నూతన సంవత్సర ఆరాధన కూడా ఆశీర్వాదకరముగా జరిగించారు. మీలో అనేకులు పాలు పొంది ఆత్మ సంబంధంగా బలపరచబడి ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఈ క్రొత్త సంవత్సరం అంతా నా దేవుడు మీ ఒక్కొక్కరిని నవనూతనమైన ఆశీర్వాదముల చేత నడిపించునుగాక. లేఖనాల్లో నుండి కొన్ని విలువైన మాటలు చెప్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. హిజ్కియాను గురించినటువంటి భాగం 3 విలువైన మాటలు ఇక్కడ మనం గమనిస్తాం. మందిర సేవా విషయం, ధర్మశాస్త్ర గ్రంథ విషయం, ధర్మము విషయం. 3 మాటలు వ్రాయబడి తాను ఆరంభించి. కొత్త సంవత్సరం మొదలుపెట్టినప్పుడు అన్ని వ్యవస్థల్లో కొన్ని క్రొత్త నిర్ణయాలు తీసుకొని నూతనముగా కొన్ని ప్రారంభిస్తారు. అది రాజకీయ వ్యవస్థలో కానివ్వండి, విద్యారంగంలో కానివ్వండి, అలాగే సేవా పరిచర్యలో కూడా కొన్ని క్రొత్త నిర్ణయాలు తీసుకుంటారు. క్రొత్త సంవత్సరం సందర్భంగా కొన్ని పథకాలు పెట్టాము అని రాష్ట్ర దేశ వ్యాప్తంగా పొలిటికల్ వారు కూడా పాటిస్తూ ఉంటారు. ఎక్కడ మనం కొంచెం మీడియాను చూసినా ఇలాంటి నినాదాలు వినబడుతూ ఉంటాయి. క్రొత్త సంవత్సరం ప్రారంభపు రోజు మన జీవితంలో కొన్నిటిని మనం ప్రారంభించుకొని వాటిలో వర్ధిల్లుచు, వాటిని మనలో వర్ధిల్ల చేసుకుంటూ ముందు కొనసాగవలసిన అవసరత ఉందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తూ ఉంది. సహజంగా అంటూ ఉంటారు, కొత్త సంవత్సరం నుండి ఒక నూతన ఆశయాలతో నడిపించబడి ఉన్నామని. మరికొంతమంది కూడా చెప్పుకుంటూ ఉంటారు, కొత్త సంవత్సరం ప్రారంభమైంది, వెంటనే మరలా పనిష్మెంట్లు స్టార్ట్ అయినాయా అని వ్యతిరేకంగా కూడా అనుకుంటూ ఉంటారు. బైబిల్లో కూడా ప్రారంభము అనేది చాలా విలువైంది. నోట్ చేయండి. దినవృత్తాంతముల ఇదే 2వ గ్రంథం 17వ అధ్యాయం
3వ వచనములో యెహోషాపాతును గూర్చి ఒక మంచి మాట వ్రాయబడింది. తన పితరుడైనటువంటి దావీదు ప్రారంభ దినములలో, సంవత్సరానికి ప్రారంభం ఉంటుంది, మన జీవితానికి కూడా ఒక ప్రారంభం అనేది ఉంటుంది. ప్రారంభం చాలా విలువైనది. క్రొత్త నిర్ణయాలతో ప్రారంభించుకోవాలి, వాటిని కొనసాగించుకోవాలి, వాటిని మహిమకరముగా ముగించుకోవాలి. పౌలు గారు కూడా చెప్తారు కదా, ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లోనే ఉంటాయి. మీలో ఈ సత్క్రియ ప్రారంభించినటువంటి దేవుడు ఆ దినము వరకు దానిని కొనసాగించగలరు, ముగించగలరు. అంటే దేవుడు కూడా సంవత్సరాలు మారుతూ ఉన్నప్పుడు కార్యములను నూతన పరుస్తూ ఉంటారు. అలాగే పాత సంవత్సరం వలె ఉండకుండా ఒక తాజాగా కొత్త సంవత్సరంలో కొన్ని క్రొత్తవి మన జీవితంలో ఆరంభించుకొని ఆ ప్రకారంగా నడిపించబడితే బాగుంటుంది. పితరుల చరిత్రల మనం గమనించినప్పుడు కూడా ఇర్మియా గ్రంథంలో అయితే ఒక 3-4 చోట్ల వ్రాయబడుతుంది. టూకీగా నోట్ చేసుకోండి. 26వ అధ్యాయం 1వ వచనం, 28వ అధ్యాయం 1వ వచనం, 49, 34 ఈ 3 వచనాలలో ఏలుబడి ప్రారంభం అనే పదాలు ఉంటాయి చూడండి. ఏలుబడి ప్రారంభించినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యారు, దేవుడు ఈ మాటలు చెప్పారు అనే పదాలు మనకు కనబడతాయి. ప్రియమైన సహోదరులారా, మరి కొత్త సంవత్సరం మన జీవితంలో ఒక ఆశీర్వాదముగా దేవుడు ఇచ్చారు. ఆయన తన కార్యములను కూడా నూతన పరుచుకోవాలని కోరుకుంటూ ఉన్నారు. హిజ్కియా వలె మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర గ్రంథ విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి. అర్థమవుతుందా? మంచి విషయాలు వ్రాయబడినాయి ఇక్కడ. 1 మందిర సేవ విషయం, 2 ధర్మశాస్త్ర గ్రంథ విషయం, 3 ధర్మం అంటే మనం అనుసరించే ఆ ధర్మం విషయం. తాను ప్రారంభించినటువంటిది హృదయపూర్వకంగా జరిగించారు. ఈరోజు కొన్ని మనం ప్రారంభించుకోవాలి, వాటిని మనం హృదయపూర్వకముగా జరిగించుకోవాలి, వాటిని మనం మహిమకరముగా ముగించుకోవాలి. కొంతమంది ఆర్భాటముతో ఆడంబరాలతో ప్రారంభిస్తారు, మధ్యలో వాటిని ఏమని ముగించుకుంటారు, చివరి వరకు వెళ్ళరు. అలాగే ఈ రోజున మనం చాలా ఉత్సాహముగా ఆరంభించుకోవాలి, దానిని మనం కొనసాగించుకోవాలి, అలాగే మహిమకరముగా ముగించుకోవాలి. భౌతిక సంబంధమైనటువంటి విషయాలు కాదు, కానీ బైబిల్లో కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు వ్రాయబడి, వాటిని మనం ప్రారంభించుకోవాలి. ప్రారంభించడమే కాదు, ఈ సంవత్సరం అంతా వాటిని హృదయపూర్వకముగా జరిగించుకోవాలి. వాటి ద్వారా నేను వర్ధిల్లాలి, అవి నా జీవితంలో వర్ధిల్లాలి అనే ఒక తీర్మానం ఈ 2022వ సంవత్సరం నా దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఒక మంచి మాట. నేను చెప్పే ప్రతి చోట గమనించండి. ఇదే హిజ్కియా ఒక మంచి మాట మనకు చెప్తారు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం
7వ వచనం. ఇక్కడ క్రింద మాట ఒకటి ఉంటుంది, యెహోవాకు స్తుతి ఆరంభమాయెను. చాలా మంచి మాట. మొదటి మాట మీరు నోట్ చేసుకోండి. స్తుతించట ప్రారంభం కావాలి మీ జీవితంలో. స్తుతించటం దేవుడు మనకిచ్చే ఒక వరం. స్తుతించే వారి హృదయాలు ఎప్పుడూ వెలుగుమయంగా ఉంటాయి. స్తుతి ఎవరి నోటిలో ఉండదో ఆ నోటిలో మృతి ఉంటుంది. స్తుతి ఎవరి హృదయములో ఉండదో వారి హృదయాలన్నీ చచ్చిన శవాలను పాతిపెట్టే సమాధుల్లాగా ఉంటాయని బైబిల్ చెప్తుంది. పితరులు అందుకే ప్రారంభం నుండి వారు స్తుతించటం ప్రారంభించారు. మీ జీవితంలో మీరు ఒకటి ప్రారంభించుకోవాలి. అదేమిటంటే దేవునిని స్తుతించటం. స్తుతితోనే కొత్త సంవత్సరం ప్రారంభించాలి. మరొకసారి చెప్తున్నాను, స్తుతితోనే ప్రారంభించాలి. 34వ కీర్తన మనందరికీ బాగా తెలుసు. ప్రారంభ వచనంలోనే దావీదు అంటారు, నేను ఎల్లప్పుడూ యెహోవాను అది స్తుతించెదను. ఒక్కరోజు కాదు, ఒక వారము కాదు, ఒక నెల కాదు, ఎల్లప్పుడూ నేను స్తుతించెదను. ఈ కొత్త సంవత్సరం స్తుతితో ప్రారంభించండి. కృతజ్ఞత స్తుతి అనే ఒక అర్పణను దేవుడికి అర్పించి ప్రారంభించండి. మీరు అన్ని విషయాలలో వర్ధిల్లబోతూ ఉన్నారు. స్తుతించే అనుభవం కూడా మీ జీవితంలో వర్ధిల్లాలి. మీలో స్తుతి అనేది ఆగిపోకూడదు. కొందరి జీవితంలో కృతజ్ఞత స్తుతి ఆగిపోయింది. కృతజ్ఞత స్తుతి ఎవరి జీవితంలో ఆగిపోతుందో ఆశీర్వాదాలన్నీ ఆగిపోతాయి. సంవత్సరాలు వారికి ఆశీర్వాదముగా ఉండవు. ఈ మాట కొంచెం నేను కఠినంగానే చెప్తున్నాను. ప్రారంభంలో కొంతమంది చాలా భక్తిగా ఉంటారు, యథార్థంగా నమ్మకంగా ఉంటారు. దేవుని సన్నిధికి రావటం, దేవుని ఆశ్రయించటం, హిజ్కియా వలె మందిర సేవ విషయాలంటే ఏమండి, అలాగే దేవునికి ఇచ్చే విషయాలు కానివ్వండి, వీటిలో చాలా నమ్మకంగా ఉంటారు. అలాగే ధర్మశాస్త్రమును అనుసరించే విషయంలో కానివ్వండి, అలాగే వారు ధర్మమును పాటించే విషయాలు చాలా నమ్మకంగా ఉంటారు. బైబిల్లో అదే వ్రాయబడింది. ఉజ్జియా రోజుల్లో కూడా మనం గమనిస్తాం, దేవునిని ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లుతూనే ఉన్నాడట. ఇదే దినవృత్తాంతముల ఏమండి 2వ గ్రంథం 26వ అధ్యాయం ప్రారంభ వచనాల నుండి మనకు ఉజ్జియాను గురించినటువంటి ఒక చరిత్ర ఉంటుంది. పితరులు, ప్రవక్తలు జకరియా దినములలో ప్రత్యక్షతల యందు, చాలా చర్యల యందు నమ్మకంగా ఉన్నారు. తను ఏది ప్రారంభించినా బాగుంది. వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి పొందింది. దేశమంతా సస్యశ్యామలగా ఉంది. అతడు దేవునిని ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. చిన్న చిన్న విషయాల్లో కకృతి పడతారు, అక్కడే వస్తుంది సమస్య. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చూడండి, దేవునికి ఇచ్చే విషయాలు కానివ్వండి, మన నమ్మకంగా జీవించే విషయాలు కానివ్వండి, కకృతి పడతారు. 5,000 జీతం 500 నమ్మకంగా ఇచ్చేవారు, దశమ భాగం. దేవుడు 10,000 చేశారు, 1000 నమ్మకంగా ఇచ్చారు. 20,000 చేశారు, దేవుడు 2,000 నమ్మకంగా ఇచ్చారు. 50,000 చేశాడు దేవుడు, 5,000 నమ్మకంగా ఇచ్చారు. 10 సంవత్సరాల తర్వాత ₹1,00,000 అయింది జీతం. 10,000 లెక్క పెట్టేసరికి చేతులు వణికిని. 10,000 ఇవ్వాలి నా దశమ భాగం అని తిన్నగా, అర్థమైందా,
మరలా ఏమండి 500 దగ్గరికి వచ్చాడు. 500 దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో ఆఫీసులో ఏదో చిన్న చిన్న కిరికిరి జరిగింది, సస్పెండ్ అయ్యాడు. మరలా చెప్పండి, ఏ స్టేజీకి ఎక్కాడో ఆ స్టేజీ నుంచి మరలా ఏ స్టేజీ నుంచి వచ్చారో ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. కకృతి బుద్ధి. ఏసన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏసన్న గారే ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారంట ఒక పిల్లకు. ఇచ్చి ఒక్క టీ అని చెప్పారంట. ఓపెన్ చేసుకొని ఒక్క టీ నాకంటే, నేనే కదా నీకు ఇచ్చింది, ఒక్క టీ అంటే వాళ్ళమ్మ, అమ్మాయి ఏసన్నే కదా నీకు ఇచ్చింది, దాంట్లో 20 ఉన్నాయి, ఒక టీవే అంటే ఎవరు ఇచ్చారనే సంగతి తెలియట్లా. దేవుడు ఇవ్వకుండా మనకేమీ లేదు. దావీదు అదే మంచి అనుభవం చెప్తారు. ఏదో నా శక్తి చేత నా బలము చేత నేనేదో సమకూర్చుకొని నేనేదో మీకు ఇవ్వట్లేదు నాయనా, నాకు మీరు ఇచ్చినటువంటి దానిలో కొంత నేను మీకు ఇస్తున్నాను అంటాడు. కొన్నిసార్లు చూడండి, పొలాల అమ్మిన దగ్గర కకృతి పడుతుంటారు, రిటైర్మెంట్ అయిన తర్వాత కకృతి పడుతుంటారు. వచ్చిన డబ్బుల్లో దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వక, ఏమండి ఏదైనా ఇలాంటి లోన్ల విషయాలలో కకృతి పడుతుంటారు. సంవత్సరం ప్రారంభం కాబట్టి చెప్తే మంచిదని చెప్తున్నా. ఎప్పుడైతే మనం ఇలాంటి వాటిలో సంకుచితంగా కకృతి పడతామో దానికి సంబంధంగా ఆ డబ్బు దేవునికి చెందదు, పిల్లలకు ఆశీర్వాదంగా ఉండదు, అవి వ్యర్థమైపోతూనే ఉంటాయి. ఎన్నో చూస్తున్నా నేను. చిన్న చిన్న విషయాల్లో మనం కకృతి పడకూడదు. మరోసారి చెప్తున్నా, ఈఎంఐ ఇవే అన్నే కదా ఇచ్చిందంటే కొంచెమని ఇవ్వంటే బిస్కెట్ పెట్టుకొని మూలన కొంచెం తుంచి ఇలా పెట్టిందంట చేతులు. వింటున్నారా? అరిసే పిల్లికి అదేగా చీకేసినటువంటి ఎముక పడేస్తాం అరిసే పిల్లికి. అంత హీనం మా దేవుడు అంటే. మనం ఎప్పుడైతే సంకుచితంగా ఉంటామో అప్పుడే అన్ని ఆశీర్వాదాలను దూరం చేసుకునే పరిస్థితులు వస్తాయి. సంవత్సర ప్రారంభం కాబట్టి ప్రభు చెప్పమన్నారు. ఎందుకు కకృతి? అదే ప్రారంభపు దినములలో అనే పదం ఉంది, ప్రారంభపు దినములలో లేరు. అందుకని మనం ప్రారంభించుకోవాలి, వాటిలో మనం వర్ధిల్లాలి. అంటే స్తుతించటం ప్రారంభించుకోవాలి. ఆ స్తుతించే అనుభవం మనలో ప్రారంభం కావటమే కాదు, అది కొనసాగాలి. ఈ 2022వ సంవత్సరం అంతా మీలో నా దేవుడు స్తుతిని కొనసాగించునుగాక, స్తుతిని విస్తరింపజేయునుగాక. స్తుతించుటలో నా దేవుడు మీ ఒక్కొక్కరిని నమ్మకముగా ఉంచునుగాక. స్తుతికి కొన్నిసార్లు తాళాలు పడతాయి. చూడండి, దానియేలు గ్రంథం క్లుప్తంగానే చెప్తాను మీకు. 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నారు, గమనించండి. ఏమని రాయబడింది? కాగా ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను తన ఇంటికి వెళ్ళి, అది నోట్ చేయండి. యథాప్రకారము అంటే ఏంటి? ఇయర్ ఏమంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, మన జీవిత ప్రారంభం నుండి ముగింపు వరకు అని కూడా చెప్పుకోవచ్చు. యథాప్రకారము, ఆల్వేస్, ఏమండి ఎల్లప్పుడూ, అనుదినం, యథాప్రకారము, అనుదినము, ముమ్మారు మోకాళ్ళ మీద ఉండి తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఆయనను స్తుతించుచూ వచ్చెను.
స్తుతించకూడదని ఒక శాసనం రాయించారు, ఓ చట్టాన్ని పుట్టించారు. అయినప్పటికీ తన జీవితంలో స్తుతిని ఆయన కోల్పోలేదు. శాసనాలు ఎన్ని వ్రాయబడినా, స్తుతించే అనుభవానికి తాళాలు వేసిపెట్టినా, ఎవరైనా దేవుణ్ణి స్తుతించినా ప్రార్థన చేసినా అలాంటి వ్యక్తుల్ని చిన్నగా మేము సింహాల గుహలో వేస్తామని ఆజ్ఞను వారు దేశమంతా చెప్పినా స్తుతించే విషయంలో నమ్మకంగా ఉన్నారు, స్తుతించుచునే ఉన్నారు, యథాప్రకారముగా స్తుతించుచున్నారు, అనుదినము స్తుతించుచున్నారు. స్తుతి ఈ రోజున మీరు ఆరంభించాలి. ఎన్ని సమస్యలు వచ్చినా స్తుతి మాత్రం ఆగిపోకూడదు. ఎర్ర సముద్రం ఎదురొచ్చింది కానీ స్తుతిని ఆపలేదు. ఎరుకో కోటగోళ్ళు అడ్డమొచ్చాయి, అయినా స్తుతిని ఆపలేదు. పౌలు శీలకు చెరసాలలు అడ్డమొచ్చాయి, వారు తీసుకొని వెళ్ళి చెరసాలలో వేశారు. అది మధ్యరాత్రి. కానీ పౌలు శీలల గురించి వ్రాయబడింది, మధ్యరాత్రి వేళ వారు ప్రార్థన చేయుచు స్తుతించుచూ ఉండిని కనుక చెరసాల పునాదులన్నీ అదిరయి సంఖ్యలు ఊడిపోయి అని వాక్యం చెప్తుంది. మీ స్తుతిని ఏది బంధించకూడదు, మీ స్తుతిని ఏది ఆపకూడదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ రోజున మీరు ఒక పునాది వేసుకోండి, ఈ రోజున ఒక నిర్ణయం చేసుకోండి, నా దేవుడు మీ జీవితంలో స్తుతిని ప్రారంభించునుగాక. స్తుతించటం ప్రారంభించండి. ఈ రోజు నుండి రోజు స్తుతించండి, ప్రతి క్షణం స్తుతిస్తూనే ఉండండి. ఒక రోజుకు మించి ఒక రోజు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండండి. మీ నోటిలో ఎల్లప్పుడూ స్తుతియాగము ఉండునుగాక. దేవునికి ఎల్లప్పుడూ మీరు స్తుతియాగము చేయుదురుగాక. వాక్యం కూడా అదే చెప్తుంది. ఇది ఒక యాగం. అనుదినము మనం అర్పించే బలులలో స్తుతించటం అనున్నది ఒక యాగం. ఈ యాగాన్ని ఎల్లప్పుడూ మీరు చేస్తూనే ఉండాలి. ఎబ్రీ పత్రికలో అదేగా వ్రాయబడింది, 13వ అధ్యాయము 15. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ ఆమేన్ ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. ఈ రోజున ప్రారంభమైన స్తుతియాగము ఈ సంవత్సర అంతము వరకు మీ నోటిలో ఎల్లప్పుడూ స్తుతియాగము ఉండునుగాక. మీ ఇంటిలో స్తుతి ఉండునుగాక. మన పరిచర్యలో స్తుతి ఉండునుగాక. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం. ఆదాము హవ్వలకు ఒక బాబు పుట్టారండి, షేతు అనే వ్యక్తి. అతడు పుట్టిన తర్వాత వ్రాయబడినటువంటి మాట, యెహోవాకు ప్రార్థన చేయుట ప్రారంభమైనది. ఒకటి, స్తుతి ప్రారంభం కావాలి మీ జీవితంలో. రెండవది, ప్రార్థన ప్రారంభం కావాలి. ప్రార్థన ప్రతిరోజు లేవగానే ప్రార్థనతో ఆ రోజును మనం ప్రారంభించాలి, ప్రార్థనతో ఆ రోజును మనం ముగించుకోవాలి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని ఆఫీస్కి వెళ్ళాలి. మరలా తిరిగి రాగానే చిన్న ప్రార్థన చేసుకొని ముగించాలి. సహోదరులారా, మీరు గమనించండి, ప్రార్థన ప్రారంభించండి, ప్రార్థన ప్రారంభించండి. మనం ఎంత మోకాళ్ళ మీద ఉంటామో అన్ని ఆశీర్వాదాలని మనం పొందుతాం. నేను పలుసార్లు చెప్తాను, సాతాను ఏ వ్యక్తి మీదైనా, ఇంటి మీదైనా, లేక ఒక సంఘం మీదైనా, సేవకుల మీదైనా
దాడి చేసేటప్పుడు వారి మోకాళ్ళు చూస్తాడు. వారు మోకరించి ప్రార్థన చేసేవారైతే ఆ ఇంట సాతాను ప్రవేశించడు. ప్రార్థన చేసే వ్యక్తిని సాతాను తాకలేడు. గుర్తుపెట్టుకోండి. చాలామంది జీవితంలో ప్రార్థనా జీవితాన్ని కోల్పోతుంటారు. ప్రార్థనా జీవితాన్ని అస్సలు కోల్పోకూడదు. సంవత్సర ప్రారంభము రోజు ప్రార్థించుట మీలో ప్రారంభమగునుగాక. ఎల్లప్పుడూ మీరు ప్రార్థనా పరులుగా మార్చబడుదురుగాక. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు నోట్ చేసుకోండి, చదవండి. ఓకే. ఉండెను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయువాడై ఉండి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి కొర్నేలి. అందుకే చరిత్రలో నిలబడ్డాడు. తన ఇంటి వారందరితో కూడా, ప్రతి ఇంటి యజమానుడు యజమానురాలు గమనించాలి, వీలైనంత వరకు భార్యాభర్తలు కలిసి పిల్లలను కూడా వారితో పెట్టుకొని ఇది కొర్నేలి వలె ప్రార్థన చేయటం ప్రారంభం కావాలి. అలవాటుగా మనకు కొన్ని ఉంటాయి. ఉదయం 4 గంటలకు స్తోత్ర ప్రార్థన అని, 7 గంటలకు విజ్ఞాపన ప్రార్థన అని, సాయంకాలం మరలా నైవేద్య ప్రార్థన అని ఉంటున్నాయి. ఒక యాజకుని చేతిలో కూడా ఎప్పుడు ధూప కలశం ఉంటుంది. అంటే తిరుగుతూ ఉన్నప్పుడు చేసే ప్రార్థన. ధూప వేదిక ఉంటుంది, నిలబడి ఉన్న చోట చేసే ప్రార్థన. అంటే ఇంట్లో మీరు ప్రార్థన చేయాలి, బయట ఆఫీస్కి వెళ్ళినా ప్రయాణమైనా ఆ ప్రయాణాలలో కూడా చేతిలో ఎప్పుడూ ధూప కలశం ఉండాలి. అంటే ధూప వేదికేమో ఇంట్లో ప్రార్థన చేసే అనుభవాన్ని చూపిస్తుంది మోకరించి. ఈ చేతిలో ఉన్నటువంటి ధూప కలశమేమో మనం ఎక్కడ తిరుగుతున్నా కానీ ప్రార్థన పూర్వకంగానే తిరుగుతూ ఉండాలి, ప్రార్థన పూర్వకంగానే నడుస్తూ ఉండాలి, ప్రార్థన పూర్వకంగానే ఏదైనా చేస్తుండాలి. అందుకే 2 అనుభవాలు ఉంటాయి. మోకరించి ప్రార్థన చేసే అనుభవం ఉంటుంది, ఏమండి ఎక్కడికి వెళ్తున్నా చేసే ప్రార్థన ఉంటుంది. ఇది మీరు ప్రారంభించండి. చాలామంది గత సంవత్సరాలు కూడా చేశారు, ఆ ఆశీర్వాదాలు అనుభవించారు. మరొకసారి పరిశుద్ధాత్ముడు మీకు చెప్తున్నారు, చేతిలో ఎప్పుడు ధూప కలశం పెట్టుకొని ధూపార్తిని వేయండి. ధూపవేది దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ధూపార్తిని వేయండి. కొర్నేలి కుటుంబం వలె ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తులుగా మారండి. మీ జీవితంలో ప్రార్థన ప్రారంభమగునుగాక. మరొకసారి చెప్తున్నాను, ప్రార్థన ప్రారంభమగునుగాక. గొప్ప ప్రార్థనా పరులుగా మీరు మార్చబడుదురుగాక. మీ ఇల్లంతా ప్రార్థన ధూపమ చేత నిండుకొనుగాక. పరిశుద్ధుల యొక్క ప్రార్థన అని వ్రాయబడింది. అంటే పరిశుద్ధులలో ఎల్లప్పుడూ ప్రార్థన 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 ఉండాలి. నైజీరియా వెళ్ళాను కదా నేను, ప్రపంచాలకు ఎక్కడికి వెళ్ళినా కానీ కొన్ని విషయాలు మేము నేర్పి వచ్చేవాళ్ళమి. నైజీరియా ప్రాంతానికి వెళ్తే నాకే కొన్ని కొత్త అనుభవాలు కనపడినాయి. ఒకరితో అసలు ఒకరు మాట్లాడుకోరు. బాత్రూముల దగ్గర ఎవరైనా డ్యూటీ చేస్తున్నా అక్కడ కూడా ప్రార్థన చేసుకుంటూ వారు సంతోషంగా ఉంటారు. ఇక్కడ పాట పాడుతుంటే అక్కడ కూడా వారు చక్కగా ఆత్మతో నింపడుతూ ఉంటారు. ఎక్కడ మోకరించామని కూడా చూడరు, సూటు బూట్ వేసుకొని వస్తారు. కుర్చీల్లో కూర్చున్నారు అనుకోండి, ప్రార్థన అనగానే ఇడి తిరిగి కుర్చీ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు.
ఏమండి మందిరంలో కింద పడి ప్రార్థన చేసుకుంటారు, వారల పడతారు, కొన్ని సాష్టాంగపడి ప్రార్థన చేసుకుంటారు. మాకు చాలా సంతోషమైంది. మరలా 5 గంటలకు ప్రారంభించారండి, మధ్యరాత్రి 2 గంటలకు ముగించారండి. 5-6 గంటల ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అందుకే ఒక గొప్ప ఉజ్జీవం నైజీరియా పరిసర ప్రాంతాలలో లేపబడింది. ఒక గొప్ప ఉజ్జీవం. అందుకని మీరు కూడా కొంచెం ఖాళీగా ఉన్నా ప్రార్థనా మందిరానికి రావటం, ఎక్కడో ఒక చోట మోకరించటం, ప్రార్థన చేసుకోవటం, ఆదివారం ఆరాధన సమయంలో ఒక అరగంట ముందు రావటం, ప్రార్థన చేసుకోవటం. మనకంతా బిజీ అయిపోయింది షెడ్యూల్ అంతా. ఇప్పుడు 9 గంటలకు ఆరాధన అంటే ఏమండి రావటమే 9:30. ఈ లోపల 2 పాటలు అయిపోతున్నాయి, వర్షిప్ అయిపోతుంది, హడావుడిగా బైబిల్ అక్కడ పెట్టడం, స్తోత్రం కాసేపు ఉండటం, రాసుకోవటం, పోవటం. ఇది తప్ప దేవుని సన్నిధిలో కాస్త గడుపుదాము, ఎక్కువగా మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం, ఏమీ లేదు. సకల జనులకేం ప్రార్థనా మందిరం, ప్రార్థన ఏది? వారంలో ఒకరోజు ఖాళీ పెట్టుకోవాలి, ఫ్యామిలీగా రావాలి, ఒక ప్రక్కన కూర్చోవాలి, మోకరించాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనా మందిరంలో ఎప్పుడు ప్రార్థనలో గడపాలి. ప్రార్థన సమయం ఒకటి ఉంటుంది. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 1వ వచనంలోనే గమనించవచ్చు మనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం. చూశారా? ధూపం వేసే కాలం ఒకటి ఉంటుంది, దాన్ని కేటాయించుకోవాలి మీరు. ఈరోజే, వారంలో ఒకరోజు, ఈరోజే. మన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రం ఇయర్ ప్రారంభం కాగానే అనుకుంటారు, గవర్నమెంట్ సెలవులు ఎన్ని ఉన్నాయి, క్రిస్మస్కి ఎన్ని పెడదాం, సంక్రాంతికి ఎన్ని పెడదాం, వేసవిలో హాలిడేస్ కాబట్టి ఎన్ని పెట్టుకొని పిల్లల్ని తీసుకొని పిక్నిక్కి వెళ్దాం. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రం నోట్ చేసుకుంటారు ముందు. కొంచెం మార్చండి, వారానికి ఒకరోజు ఇలా ప్రార్థనా మందిరంలో గడుపుదాం, ఒక రోజంతా వాక్యం చదువుకుందాం, ఒక రోజంతా ఉపవాస ప్రార్థన చేద్దాం అని ఈరోజే కొత్త సంవత్సరం క్యాలెండర్ పెట్టుకొని టిక్ చేసుకోండి. ప్రార్థనా సమయం, ధూపం వేసే సమయం ఒకటి ఉంటుంది. ఆ ధూపం వేసే సమయంలో దేవదూతలు వస్తారు, మనకు జవాబు ఇస్తారు. జకర్యాకి, దానియేలుకు ఏ విధంగా వారు జవాబులు ఇచ్చారు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో మీరు 30వ వచనాన్ని గమనించండి. వాస్తవానికి అంతకుముందు బలిపీఠము పడిపోయింది. బలిపీఠం అంటేనే మనం గుర్తుపెట్టుకోవాలండి, ప్రార్థనా జీవితం. ప్రార్థనా బలిపీఠం పడిపోయింది. అందుకే వాక్యం అంటుంది, 12 రాళ్ళను తీసుకొని పడిపోయిన బలిపీఠాన్ని మరలా బాగు చేసెను. ప్రార్థనా జీవితాన్ని సరిచేయండి, ప్రార్థనా బలిపీఠాన్ని మరలా కట్టుకోండి, ప్రార్థనా బలిపీఠాన్ని మరలా మీ జీవితంలో ప్రారంభించండి. ఈ రోజున మొదలు చెప్పాను, స్తుతి ప్రారంభమగునుగాక, రెండవది ప్రార్థన ప్రారంభమగునుగాక. మీ చేతులు ప్రార్థన చేసే చేతులుగా మారాలి, మీ కాళ్ళు మోకరించే పాదములుగా మారాలి. నా దేవుడు ఆ విధముగా ప్రార్థన ప్రారంభమగునట్లుగా చేయునుగాక. ఏలియా ఏ విధముగా పడిపోయిన బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టాడో, ఏ విషయంలో ప్రార్థన కోల్పోయారో మరలా ప్రార్థనా జీవితాన్ని తిరిగి సంపాదించండి. కొత్త సంవత్సరంలో ప్రారంభించండి. తిరుగులేని ఒక అఖండ విజయాలు మీరు సాధిస్తారు ఈ సంవత్సరం.
ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం మొదటి వాక్యం నుండి 5వ వచనం వరకు నోట్ చేయండి. ఏలుబడి యందు ఆరంభములో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెరూషలేము ప్రార్థనా మందిరావరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యోధా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒకటైనను చెప్పక విడవకూడదు. ఏం చెప్పాలి? 5వ వచనం, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడని గమనించాలి. ఈ ప్రారంభంలో 3వది మనం ఏం ప్రారంభించుకోవాలంటే, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుట. వాక్యమును అనుసరించి నడుచుకొనుట ప్రారంభించుకోవాలి. ఇంకా మనం ఫుల్ఫిల్గా ఆలోచించాలంటే వాక్యానుసారముగా జీవించటం. మరోసారి చెప్తున్నాను, వాక్యానుసారముగా జీవించాలి. వాక్యానికి ఎక్కడ కూడా మనము భిన్నముగా ప్రవర్తించకూడదు. వాక్యానుసారముగా జీవించినటువంటి భక్తులు ఎందరో ఉన్నారు. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనములోనే వ్రాయబడింది, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులు. ఆరంభము నుండి కనులారా చూసిన ఏమండి వాక్య సేవకులు. సేవకులకు డిగ్రీ ఉంది. ఏమిటా డిగ్రీ? బీటెక్ అని కాదు, ఎంటెక్ అని కాదు, ఎంఏ చేశారని కాదు, అవి కాదు. సేవకులకు ఒక డిగ్రీ ఉంది. ఏమిటా డిగ్రీ అంటే వాక్య సేవకులు. మరి మీ జీవితంలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే వాక్యానుసారముగా జీవించటం, వాక్యానుసారంగా ప్రవర్తించటం. యెహోషువ నాయకత్వానికి వచ్చిన ప్రారంభములో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము ప్రారంభ వచనాల నుండి 8 వచనాల వరకు మనం ఇదే గమనిస్తాం. ధర్మశాస్త్రము నుండి నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగి తిరగకూడదు. అప్పుడే నీ మార్గమున నీవు చక్కగా ప్రవర్తించి వర్ధిల్లెదవు. నీ మార్గములో ఈ సంవత్సరం అంతా చక్కగా ప్రవర్తిస్తావు, వర్ధిల్లుతావు. యెహోషువ నాయకత్వాన్ని చక్కగా చేయగలుగుతావు. ధర్మశాస్త్ర గ్రంథము నుండి కుడి ఎడమలు తొలగిపోవద్దు. ఈ రోజున మీరు ప్రారంభించండి, వాక్యానుసారముగా బ్రతుకుతాను, వాక్యానుసారముగా ప్రవర్తిస్తాను, వాక్యానుసారముగానే నడుస్తాను, వాక్యాన్ని నా పాదములకు దీపముగా పెట్టుకుంటాను, వాక్యము నన్ను ఏ మార్గములో నడిపిస్తే ఆ మార్గములోనే నేను నడుస్తాను, వాక్యానికి ఎక్కడ భిన్నముగా నేను ప్రవర్తించను. అలా మీ జీవితంలో పునాదులు వేసుకోండి. ఆ ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా మీరు అనుభవిస్తారు. సొలొమోను కూడా రాజ్యానికి వచ్చినటువంటి ప్రారంభములో దావీదు ఇలాంటి సలహాలే ఇచ్చారు. నేను రాజరికం నిలబడాలంటే నీవు ధర్మశాస్త్ర గ్రంథము నుండి కుడి ఎడమలకు తొలగిపోకూడదు. ధర్మశాస్త్ర గ్రంథము చొప్పున నడుచుకో.
వాక్యం అలాగే చెబుతుందిలే, నేను ఎలా ప్రవర్తిస్తాను అనకూడదు. బెరియా సంఘస్థుల వలె ప్రతిదినము లేఖనములను వినాలి, ధ్యానించాలి. అలాగూ ఉన్నాయో లేదో పరిశీలన చేసుకోవాలి, ఆ ప్రకారముగా నడుచుకోవాలి. యేసుక్రీస్తు మనకు ఒక మాదిరి. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి తిని. వాక్యం మాట్లాడమంటుంది, మాట్లాడుతున్నాను. వాక్యం కూర్చోమంటుంది, కూర్చుంటున్నాను. వాక్యం నడవమంటుంది, నడుస్తున్నాను. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి ఎలాగూ వ్రాయబడినాయో అలాగున నేను నడుస్తాను. ఈ 2022వ సంవత్సరం మీ అందరికి ఆశీర్వాదంగా ఉండి బ్రతికి బట్టగట్టాలంటే, మధ్యలో ఎక్కడ సమాధి కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే, వాక్యానుసారముగా బ్రతకండి. ఎల్లప్పుడూ స్తుతి కోటాలే, కృతజ్ఞత కోటాలే పెట్టుకోవాలి. ఆదరణ కోటాలు పెట్టకుండా జరగాలంటే, అర్థమైందా? వాక్యానుసారముగా బ్రతకండి. ఇంకో విషయం చెప్పనా? మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మీ జీవితంలో ఇంకొకటి ప్రారంభం కావాలి. అదేంటంటే సువార్త ప్రారంభం. సువార్త ప్రారంభం అంటే సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని వాక్యం చెప్తుంది. సర్వ సృష్టికి వెళ్ళండి, ఏమండి, సకల జనులను మీరు నాకు శిష్యులుగా చేయండి అంటే, వినండి బాగా, మగ్దలే మరియా సేవకురాలా కాదు, సూసన్న సేవకురాలా కాదు, సమరయ స్త్రీ సేవకురాలా కాదు. వీరందరూ ఎవరు? యేసుక్రీస్తు వారి జీవితంలో చేసిన మేలులన్నిటిని గమనించి యేసుక్రీస్తు యొక్క సువార్తను, ఏమండి, వారు సాక్ష్యము రూపములో అనేకులకు ప్రకటించారు. మీ నోట యేసయ్య సువార్త అనేకులు విందురుగాక. మీ నోట యేసును గూర్చిన మాట రావాలి. ఆఫీసులో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎక్కడే చిన్న జాబ్ చేస్తున్నా, మీరు యేసుక్రీస్తును గూర్చినటువంటి మాట మీ నోట రావాలి. అక్కడే మీరు గమనించండి. 1వ అధ్యాయం 45వ వచనములో ఒక కుష్ఠ రోగిని యేసుక్రీస్తు బాగు చేశారు. బాగు చేసిన వెంటనే అతడు, చూడండి మంచి మాట, ప్రకటించుటకు అతడు ప్రారంభించాడంట. ఏమిటి ప్రారంభించాడు? యేసుని గురించి ప్రకటించడం ప్రారంభించాడు. నేను ఫలాని కుష్ఠరోగిని, నన్ను దేవుడు ముట్టి బాగు చేశాడు, యేసు రక్తములో రక్షణ ఉంది, యేసు గాయాల్లో స్వస్థత ఉంది, యేసుక్రీస్తు నిజ దేవుడు, యేసుక్రీస్తు ఈ లోకానికి సశరీరుడిగా వచ్చారు, ఆయన నమ్మండి, హృదయంలో విశ్వసించండి, మనసులో ఆయన్ని పెట్టుకోండి, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆత్మక రక్షణ కలుగుతుందని యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి. ఏ చోట మనము నిలిచినా ఆ చోట యేసయ్య మాట మన నోట ఉండాలి. నీ ప్రవర్తనే సువార్త, నీ సత్ప్రవర్తనే సువార్త, నీ సత్ప్రవర్తనే సువార్త, మీ సత్ప్రవర్తనే సువార్త. మీ సత్ప్రవర్తన చూసి యేసయ్య మీలో ఉన్నారని ప్రజలు నమ్ముతారు. అదే సువార్త. 6 అడుగులు ఎత్తి స్టేజ్ చేయాల్సిన అవసరం లేదు. విన్నారండి? 1,00,000 మంది ఎదురు ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, ఒకరితో మాట్లాడినా, 10 మందితో మాట్లాడినా, షాపులో ఉన్నా, ఏ షాపులో బిజినెస్ పర్పస్ మీద వెళ్ళినా, ఏం చేస్తున్నా సరే, మీరు మీ సత్ప్రవర్తన ద్వారా, మీ క్రియల ద్వారా యేసయ్య సువార్త ప్రకటింపబడునుగాక.
మదర్ తెరీసా ఏ అద్భుతం చేయలేదు. ఆమె సత్ప్రవర్తనే సువార్త. ప్రపంచ దేశాలను తిరిగారు. శాంతి దూత అని ప్రపంచమే ఆమెకు అవార్డు ఇచ్చారు. ఏ అద్భుతాలు చేయలేదు, ఏ మర్మాలు చెప్పలేదు. బాప్తీసం ఇచ్చి యోహాను ఏ అద్భుతం చేయలేదు. బైబిల్లో ఎక్కడా కూడా అద్భుతం చేయలేదు. ఒక అద్భుతం చేసినట్టుగా లేదు, కానీ ఆయన ప్రవర్తనే సువార్త. ఎవరు కలిస్తే వాళ్ళ బాధలు చెప్పుకోవడే సరిపోతుంది. ఇప్పుడు ఏమో ఈ 2022 సంవత్సరం అన్న కలిసి వచ్చిందో లేదో, అప్పులు తీరుతాయో లేదో, రాజన్న గారు ఏమో ఊపు చేస్తున్నాడు, కానీ నాకు అంత ఊపు లేదు. ఈ బాధలు అంటించడం సరిపోతుంది తప్ప కొంచెం పెదవుల మీద నవ్వు, సంతోషం, యేసయ్యలో అనుభవించే జీవితం ఎలా ఉంటుంది అని ఎక్కడ నా ప్రభు అయిన యేసు క్రీస్తు సువార్తను మగ్ధలేని మరియ వలె, సూసన్న వలె పూర్వము యేసయ్యకు ఏ విధంగా సహకరించారో, ఆయనతో కూడా నడిపించబడ్డారో, ఆ విధముగా మీ జీవితంలో ప్రభువును గూర్చి సాక్ష్యమిచ్చుట ఈ రోజు నుండి ప్రారంభమగునుగాక, సువార్త ప్రకటింపబడునుగాక. మీరు నిర్ణయం చేసుకోండి, ఈ కొత్త సంవత్సరం నా ద్వారా ఒక 10 మందిని మందిరాన్ని తీసుకురావాలి, 10 కుటుంబాల మందిరాన్ని తీసుకురావాలి, 10 మందిని మందిరాన్ని తీసుకురావాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు గమనించినప్పుడు, ఆత్మానుసారముగా నడుచుకొనుట ప్రారంభించాలి. అదే వ్రాయబడింది గలతీ సంఘస్థుల గురించి. మొదట ఆత్మానుసారముగా ప్రారంభించి ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. ఆత్మానుసారం ఉండాలి. ఏది చేసినా శరీరానుసారం ఉండకూడదు. ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ జనవరి నెల 1వ తేదీ నుండి మరలా డిసెంబర్ చివరి వరకు కూడా ఆత్మానుసారముగా ప్రారంభించాలి. ఆత్మానుసారముగా ప్రారంభించాలి. ఆత్మానుసారముగా నడుచుకోవాలి. శరీరానుసారముగా అస్సలు మీరు ప్రవర్తించకూడదు. శరీర సంబంధమైన జీవితం ఎక్కడ మీలో పొడచూపకూడదు. రోమపత్రిక 8వ అధ్యాయములో ఈ 2 విధములైనటువంటి జీవితాన్ని గురించి వ్రాయబడింది. శరీరానుసారమైనటువంటి ప్రవర్తన దేవునికి విరుద్ధం. ఆత్మానుసారముగా జీవించే జీవితంలో నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది. శరీరానుసారముగా జీవించే జీవితంలో ఎప్పుడూ గొడవలు ఉంటాయి, పగలు ఉంటాయి, ఈర్ష్యలు ఉంటాయి, కక్షలు ఉంటాయి, క్రోధాలు ఉంటాయి. భక్తులని చెప్పబడినటువంటి వ్యక్తులు మధ్యలో కొన్నిసార్లు శరీరానుసారముగా ప్రవర్తించారు. భక్తుల్ని మనం భూతద్దంలో పెట్టి చూడాలని కాదు, కానీ పొడచూపే అప్పుడప్పుడు. దావీదులో కొన్నిసార్లు శరీరానుసారమైన మనసు పొడచూపింది. ఊరియా విషయంలో మరొక చోటికి యుద్ధానికి వెళ్ళినప్పుడు గొలియాతు ఖడ్గము తీసుకొని వెళ్ళాడు. ఇలాంటి సందర్భాలు అక్కడక్కడ శరీరానుసారముగా ప్రవర్తిస్తూ ఉంటాయి. శరీరములో ఉన్న అవయములన్నీ ఒక్కొక్కసారి మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ ఇచ్చలన్నిటినీ, ఆ శరీర కార్యములన్నిటినీ యేసు నామములో మీరు చంపుకొందురుగాక. ఈ గలతీ పత్రికలోను అలాగే రోమపత్రికల్లోనూ రాయబడినాయి. 8వ అధ్యాయంలో ఆత్మచేత మీరు నడిపించబడి దేవుని కుమారులుగా మార్చబడండి, ఆత్మచేత మీరు శరీర కార్యములన్నిటినీ చంపండి, ఆత్మను అనుసరించి నడుచుకొందురుగాక. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందురుగాక. ఈ సంవత్సరం అంతా ఆత్మానుసారముగా నడుచుకొనుడి.
వివాహాలకు వెళ్ళినా, బంధువుల దగ్గరికి వెళ్ళినా లోకపు అలంకారాలకు చోటు ఇవ్వబాకండి. పిల్లల విషయంలో కూడా ఎక్కడ కూడా లోక సంబంధమైన వాటి వైపు మళ్లించబాకండి. మీరు కూడా ఈ సంవత్సరం ప్రతి ఆదివారం ఇలా మందిరానికి రావాలి, బల్లారాధన తీసుకోవాలి, ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి, దేవుని స్తుతించాలి. ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లు నాకు వద్దు. ఆత్మానుసారముగానే నడుచుకోవాలి, ఆత్మను అనుసరించే నడుచుకోవాలి. ఆత్మ సంబంధమైన జీవితమే మందిరంలో ఉండాలి. ఇక్కడ ఆత్మీయులే కనపడాలి, ఆత్మీయులే కనపడాలి. దేవుడు చూసినప్పుడు మీలో ఆత్మ సంబంధమైన పంటే చూడాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి. క్లుప్తంగా అవసరమైన మాటలు మాత్రమే మీకు బోధించాను. నా దేవుడు మీ ఒక్కొక్కరిని ఆత్మానుసారముగా ఈ సంవత్సరం అంతా నడిపించునుగాక. మొదట స్తుతి, 2 ప్రార్థన, 3 వాక్యం, 4 స్వార్థ బ్రాకెట్లో సాక్ష్యం, 5 ఆత్మను అనుసరించి నడుచుకోవటం, అంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడటం. హిజ్కియా ఏ విధముగా ఆయన హృదయపూర్వకముగా జరిగించారు, ప్రారంభించారు, వర్ధిల్లాడు. మరి మీరు కూడా మీ జీవితంలో దీనికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలు అనుభవించాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, సంవత్సర ప్రారంభములో ఏమి జీవితంలో ప్రారంభించుకొని అలాగున నడుస్తూ వర్ధిల్లాలో చక్కని విషయాలు మీరు బోధించారు. మిమ్మల్ని స్తుతించటం, మీ నామములో ప్రార్థన చేయటం, వాక్యానుసారముగా జీవించటం, మీ సువార్తను ప్రవర్తనలో అగపరచటం, ఆత్మను అనుసరించి నడుచుకోవటం, వీటిని మీ ప్రజలు ఇక మీదట ప్రారంభించుకొని ఆ ప్రకారముగా నడిచి ఈ సంవత్సరం అంతా బిడ్డలు శారీరకముగా ఆత్మ సంబంధముగా వర్ధిల్లి మీకు సాక్షార్థముగా పలు చోట్ల నిలుచున్నట్లు మీరు సహాయం దయచేయండి. ఈ మాటలు ఒక్కొక్కరి హృదయములలో భద్రపరచండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.